అరిష్టం. ఎవరి వ్యక్తి? తెలియదు స్వామి. ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఇందులో ఎలా పడ్డాడు? ఏంటి సౌండ్? అరిష్టం. స్వామి, ఎవరి వింత మనుషులు? నా ఒళ్ళేంటి ఇలా బీసుకుపోయింది? నేనేమన్నా పాతాళలోకంలో పడ్డానా? ఒక్క నిమిషం నిరీక్షించు, అంతా నీకే అర్థం అవుతుంది. హాయ్, నాకేం కాలా? జై బజరంగ బలి. మృత్యువును జయించాలనే నా కృషిలో మొదటి మెట్టు అధిరోహించాను. మొదటి మెట్ట? అసలు ఇక్కడ మెట్లే లేవు. అమాయకుడా, మనిషిని మృత్యుంజయుణ్ణి చేయాలన్న నా ప్రయత్నంలో భాగంగా నేను తయారు చేసిన కాలాపాని ద్రావకంలో మునిగి నువ్వు పూర్తి ఇనుముగా మారిపోయావు. అంటే ఇప్పుడు నాది ఐరన్ బాడీయా? మరి అమ్మా, నా ఒక్క ఐరన్ లెక్కకే ప్రజలు గజగజలాడిపోతున్నారు. నీ ఐరన్ బాడీకి ఇంకేమైపోతారు? అమ్మా, ఏమీ కాదు. అరిష్టం. ఇతడు ఇనుములా 1000 ఏళ్లు బతుకుతాడు. ఈలోగా నేను తుప్పు పట్టిపోతే? ఏమండి, ముందు నన్ను మామూలు మనిషిని చేయండి. క్షమించు నాయన, మనిషిని ఇనుముగా మార్చే ద్రవాన్ని కనుగొన్నానే కాని ఇనుమును మనిషిగా మార్చే ద్రవాన్ని ఇంకా నువ్వు కనుగొనలేదు. ఇప్పుడు నీ కోసం ఆ రసాన్ని కనుగొనే ప్రయత్నాన్ని ప్రారంభిస్తాను. మీరు రసాలు సాంబార్లు కనుక్కునేలాగా నేను ధ్వజస్తంభంలాగేలా ఉండిపోవలసిందేనా? తొందరపడకు బిడ్డ. నా ప్రయోగానికి ఇంతగా ఉపయోగపడిన నీకు సరైన న్యాయం చేస్తాను. ఏం న్యాయం చేస్తారో ఏం? ఒక పక్క నరాలన్నీ ఎలక్ట్రిక్ తీగల్లాగా బిగుసుకుపోతున్నాయి. భయపడకు బిడ్డ. చూసేందుకు నీ శరీరం సాధారణంగానే కనిపిస్తున్నా నీలో లోహ లక్షణాలు మాత్రం పనిచేస్తూనే ఉంటాయి. సరిగ్గా వచ్చే అమావాస్య రోజు రాత్రి ఇదే స్థావరానికి నువ్వురా. నిన్ను మామూలు మనిషిని చేస్తాను. అమావాస్య దాకానా? అవును. ఆంజనేయ మహాస్వామి శక్తులు సరిగ్గా నా గాఘర్యంలోనే పనిచేస్తాయి. ఒకవేళ ఏదైనా కారణం వల్ల నువ్వు గనక రాలేకపోతే నీ శరీరంలో మరిన్ని వింత మార్పులు రావచ్చు. అవి ఏ పరిణామానికైనా దారి తీయచ్చు. బయలుదేరు.